నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 21.1 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారని గమనించినట్లయితే ముందుగా లాస్ట్ అప్డేటెడ్ 18th July 2024 దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దామండి. ఈ కొత్త వర్షన్లో మొత్తం 5 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా చూద్దాము. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే కలర్ కోడింగ్ న్యూ యూఐ ఇంట్రడ్యూస్డ్ ఆన్ లిస్ట్ పేజ్. చూద్దామండి. పోషన్ ట్రాకర్ అప్డేట్ చేసుకున్న తర్వాత పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషరీస్ని గమనించినట్లయితే ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ చిల్డ్రన్ మాడ్యూల్స్ ఉన్నాయి కదండి. దీంట్లో ఎగ్జాంపుల్గా ఒక మాడ్యూల్ ఓపెన్ చేద్దాము. ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే కలర్ కోడింగ్ అన్నారు చూసారండి. కలర్ కోడింగ్ ఏంటంటే ఇక్కడ పైన గమనించినట్లయితే చూసారు, ఇక్కడ 3 కలర్స్ చూపిస్తున్నాయి. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ అని చూపిస్తుంది. వాట్ డూ ద కలర్స్ ఆన్ దిస్ పేజ్ మీన్? పక్కన ఒక సింబల్ ఒకటి ఉంది కదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ పక్కన ఈ సర్కిల్స్ ఉన్నాయి కదండి. ఈ సర్కిల్స్కి గ్రీన్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు వస్తూ ఉంటాయండి. ఆ కలర్స్ ఏంటో క్లియర్గా అర్థం కావడం కోసం మనకి కలర్ కోడింగ్ అనేది చూపిస్తున్నారు. గ్రీన్ కలర్ వస్తే ఏమనుకోవచ్చు, ఎల్లో కలర్ వస్తే ఏమనుకోవచ్చు, రెడ్ కలర్ వస్తే ఏమనుకోవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం కోసం పైన ఇచ్చారండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ పైన మూలకి చూసారు, ఇక్కడ ఒక సింబల్ చూసారండి కలర్ కోడింగ్ పక్కన. దాని మీద టచ్ చేయాలండి. టచ్ చేస్తే చూసారా ఇక్కడ మనకి చూపిస్తున్నాయి. ఇక్కడ గమనించినట్లయితే గ్రీన్ కలర్ వస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ అంట. మంత్ 0 నుంచి 3rd month వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. వీక్స్లో చూసుకుంటే 0 to 13 వీక్లో ఉన్నారని మనకి తెలియటం కోసం మాత్రమే ఆ కలర్స్ ఇచ్చారండి. తర్వాత ఎల్లో కలర్ చూపిస్తే 2nd ట్రైమిస్టర్, తర్వాత రెడ్ కలర్ చూపిస్తే 3rd ట్రైమిస్టర్లో ఉన్నారని అర్థము. పక్కన ఎన్నో మంత్లు ఉన్నారని ఆ కలర్స్ చూసి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చండి. అలాగే వీక్స్ కూడా చూసుకోవచ్చండి. అంతేనండి. ఓకే, తర్వాత చిల్డ్రన్స్లో గమనించినట్లయితే ఒక మాడ్యూల్ ఓపెన్ చేద్దామండి. చిల్డ్రన్, ఇక్కడ చిల్డ్రన్స్ పేరు పక్కన కూడా కలర్స్ చూపిస్తున్నాయి చూసారండి. సర్కిల్స్ గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, బ్లూ కలరు ఈ విధంగా ఉన్నాయి కదా. ఓకే, వాటికి అర్థం ఏంటో చూద్దాము. ఆ కలర్స్కి అర్థం ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూలకి ఒక సింబల్ చూసారండి. ఆ సింబల్ మీద టచ్ చేయాలి. రెడ్ కలర్ ఉంటే సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ శామ్లో ఉన్నట్టు, ఎల్లో కలర్ ఉంటే మ్యామ్లో ఉన్నట్టు. తర్వాత ఈ కలర్స్ చూపిస్తే ఓవర్ వెయిట్, ఒబేస్, నార్మల్. గ్రీన్ కలర్ ఉంటే నార్మల్. ఈ విధంగా పిల్లల పేరు పక్కన ఆ కలర్స్ని బట్టి వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారనేది మనకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇచ్చారండి. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే కాన్సెంట్ టెక్స్ట్ ఈజ్ యాడెడ్ ఇఫ్ ద డివైస్ ఈజ్ ఇన్ డీబగ్ మోడ్. అంటే అర్థం ఏంటంటే మన డివైస్ అంటే మన మొబైల్ అండి. మన మొబైల్ డీబగ్ మోడ్లో ఉంటే ఒక కాన్స్టెంట్ టెక్స్ట్ అనేది మనకి కనబడుతుందని చెప్తున్నారు. అది అందరికీ ఉండకపోవచ్చు అండి. అసలు ఈ డీబగ్ అంటే ఏంటంటే తెలుసుకుందాము. ఈ డీబగ్ మోడ్ అంటే ఏంటంటే ప్రతి మొబైల్లో సెట్టింగ్స్ ఉంటాయి కదండి. ఆ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ అనేది ఉంటుంది. దాంట్లో కనుక డీబగ్ మోడ్ అనేది ఆన్లో ఉంటే మనకు ఒక కాన్సెంట్, ఒక టెక్స్ట్ లాగా కనబడుతుందని మనకు చెప్తున్నారు. ఈ డీబగ్ ఏంటంటే మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిందండి. ఈ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్లో లోపాలు లేదా బగ్లను కనుగొని పరిష్కరించే ప్రక్రియ అంట. సాఫ్ట్వేర్ ఆశించిన విధంగా పనిచేయనప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఏవైనా లోపాలు ఎందుకు సంభవించాయో తెలుసుకోవడానికి ఈ కోడ్ను అధ్యయనం చేస్తారంట. అయితే ఈ మెసేజ్ అనేది అందరి మొబైల్స్కి రాకపోవచ్చు. ఇక్కడ ఒకవేళ వస్తే కనుక ఏం చేయాలంటే ఇక్కడ ఏమని రాస్తుంది, డీబగ్ మోడ్ ఈజ్ ఎనేబుల్డ్, దిస్ మోడ్ మే లాగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ కెన్ ఎఫెక్ట్ పెర్ఫార్మెన్స్, డూ యూ వాంట్ టు ప్రొసీడా డు నాట్ ప్రొసీడా అనేది అడుగుతుందండి. ఒకవేళ డు నాట్ ప్రొసీడ్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుందండి, యాప్ ఓపెన్ కాదు. ఒకవేళ ప్రొసీడ్ అని టచ్ చేస్తే కంటిన్యూగా మన వర్క్ చేసుకోవచ్చు. దీంతో మనకైతే ఇబ్బంది ఉండదండి. కాకపోతే పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఊకే ఈ విధంగా ఒక మెసేజ్ అనేది చూపిస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఇవి వద్దు అనుకుంటే కనుక మొబైల్ బాగా తెలిసిన వారికి ఎవరికైనా చూపించి ఆ సెట్టింగ్స్లో డెవలపర్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాంట్లో డీబగ్గింగ్ సంబంధించి ఉంటాయి ఆప్షన్స్. అక్కడ ఉన్న అనేబుల్ ఉంటే కనుక డిజేబుల్ చేయండి. మనకి ఊకే ఈ మెసేజ్ చూపించకుండా ఉంటుంది. ఓకే, దీంతో మనకైతే ఇబ్బంది ఉండదండి. ఇదొకటి కొత్తగా చేర్చారని చెప్తున్నారు. ఓకే, ఇంకా థర్డ్ పాయింట్ గమనించినట్లయితే టీహెచ్ఆర్ఆర్ హెచ్సిఎం డేటా సింకింగ్ ఇష్యూ ఫ్రమ్ ఆఫ్లైన్ మోడ్ ఈజ్ ఫిక్స్డ్. డైలీ ట్రాకింగ్లో టీహెచ్ఆర్ఆర్ హెచ్సిఎం ప్రతిరోజు మనం చూపిస్తూ ఉంటాం కదండి. అది ఏంటంటే ఆఫ్లైన్ మోడ్లో ఉన్నప్పుడు ఇష్యూ అనేది ఉండేదంట. అది ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఒకసారి డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసి చూద్దామండి. ప్రతిరోజు మనము పోషన్ ట్రాకర్ ఓపెన్ చేయగానే ముందుగా మనకి డైలీ ట్రాకింగ్ ఓపెన్ అవుతుంది కదండి. స్కూల్ ఓపెన్ చేశారా లేదా అని అడుగుతుంది. మనం ఓపెన్ అని చూపిస్తాం. ఆ తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఫోటో క్యాప్చర్ చేస్తాము. అటెండెన్స్, మార్నింగ్ స్నాక్స్ పిల్లలకు చూపిస్తాము. తర్వాత టీహెచ్ఆర్ఆర్ హెచ్సిఎం ఈ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము. ఈ మాడ్యూల్ ఓపెన్ చేసి
ప్రెగ్నెంట్ వాళ్ళకి, లాక్టేటింగ్ మదర్స్కి, 6 to 3 years పిల్లలకి ఏమైనా టీహెచ్ఆర్ ఇచ్చుంటే టీహెచ్ఆర్ ఎంట్రీ చేస్తాము. ప్రీ స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం మీల్స్ కాబట్టి మనం హెచ్సిఎం చూపిస్తాము కదండి. టీహెచ్ఆర్ హెచ్సిఎం ఓపెన్ చేయగానే మనకి జనరల్గా ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ చూపిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమందికి అసలు ఇక్కడ ఏం చూపించట్లేదండి, 0 కూడా ఉండట్లేదు, లోపల ఓపెన్ చేస్తే నేమ్స్ రావట్లేదండి అని అడుగుతున్నారండి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే, బెనిఫిషరీ లిస్ట్లో పేర్లు ఉండి కూడా ఇక్కడ మీకు నెంబర్ చూపించలేదు అనుకోండి, అప్పుడు చిన్న ట్రిక్కేనండి. టీహెచ్ఆర్ఆర్ హెచ్సిఎం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నెంబర్స్ ఏం కనబడపోతే కనుక పైన ఉన్న ఈ యారో మార్క్ మీద 1-2 సార్లు టచ్ చేయండి. స్ట్రక్ అయిన పేర్లన్నీ మళ్ళీ రిటర్న్ మీకు చూపిస్తుందండి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత 4th పాయింట్ గమనించినట్లయితే ఆధార్ వెరిఫికేషన్ ఎర్రర్ మెసేజ్ ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. ఇంతకుముందు నమోదు చేసిన బెనిఫిషరీస్ అందరికీ మనం ఆధార్ వెరిఫైలు పూర్తి చేసాం కదండి. కానీ ఇంకా పెండింగ్ ఉన్నవారు ఎవరన్నా ఆధార్ వెరిఫై చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఇష్యూ అనేది ఉండేదంట, అది ఫిక్స్ చేశారని చెప్తున్నారండి. కానీ ఇప్పుడు మాత్రం న్యూ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటేనే బెనిఫిషరీ లిస్ట్లోకి పేర్లు వస్తున్నాయి కదండి, మనం అందరం గమనించే ఉంటాము. ఓకే, తర్వాత 5th పాయింట్ గమనించినట్లయితే యాప్ ఆప్టిమైజేషన్. ఇది ప్రతిసారి వస్తూనే ఉంటుందండి, అది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఓకేనండి, కొత్త వర్షన్లో 21.1 వర్షన్లో ఈ 5 పాయింట్స్ మాత్రమే ఇచ్చారండి. ఈ 5 పాయింట్స్ కూడా మనం గమనించాము. ఓకేనండి, పోషన్ ట్రాకర్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మరోసారి చూస్తున్నారు, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని టచ్ చేయండి. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.